హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి 2500 పథకానికి సంబంధించి సర్కారు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. గుడ్ న్యూస్. ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, అర్హతలు ఏంటి, ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. అప్డేట్ చూద్దామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెండింగ్ స్కీమ్లో అమలుకు ఆలోచన. సో దసరా గిఫ్ట్గా కొత్త పథకాలకు సంబంధించి, సో ఇక దసరా పండుగ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆరా తీస్తున్నారన్నమాట ప్రభుత్వం. సై అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ పథకాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇక దసరా పండుగ విజయదశమి నాటికి దీనిపైన ఇప్పటి వరకు పాతగా ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలో వాటిని పైన విమర్శలు రాకుండా, పని లేకుండా పథకాలన్నింటినీ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసిందనమాట. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు కూడా సర్దుబాటు చేయాలని చెప్పేసి, సాధ్యాసాధ్యాలపైన ఏ రకంగా ముందుకెళ్లాలి ఏందని చెప్పేసి సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఆర్థిక భారాలు ఎంత మొత్తంలో డబ్బులు ఖర్చు చేయబోతున్నారు, ఇందుకు సంబంధించి ఎంత వరకు మనకు ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక బడ్జెట్ ఉంది, ఎంత అప్పు తీసుకోవాలో వివిధ మార్గాలన్నీ కూడా అన్వేషిస్తున్నారు. ఏదేమైనా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. సో విజయదశమి ముహూర్తం అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ముందుగా స్థానిక సంస్థలు ఉప ఎన్నికలు అయితే దృష్టిలో మరిన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అమలు చేయాలని చెప్పేసి, పెండింగ్ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. ఇందుకు సంబంధించి దసరాగా ముహూర్తం నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే విధి విధానాలు కేబినెట్ కమిటీలు నియమించిన విషయం తెలిసిందే. వాటి సిఫారసులు త్వరలో తెప్పించుకొని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సొంత స్థలం ఉంటేనే దశల వారికి 5 లక్షల రూపాయలు అందిస్తగా, సొంత స్థలం లేని వారికి పేదలకు ప్రభుత్వం స్థలం కూడా కేటాయించనుంది. సో పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకొనుంది. ఇక 100 రోజుల్లో అమలు చేస్తున్నారు 6 గ్యారెంటీలో ప్రభుత్వం. ఇక ఇన్నాళ్ళు ప్రధాన దృష్టి సాధించిన అభయస్థంలో 13 కార్యక్రమాలు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని 100 రోజుల్లోనే అమలుకు తెచ్చారు. అయితే గత డిసెంబర్ 28 నుంచి ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా 6 వరకు ప్రజాపాలనలో పేరుతో గ్రామాలు అదేవిధంగా పట్టణాల్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు అయితే స్వీకరించింది. సో పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సు ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి పెంపు అనేది మనకు 5 లక్షలు ఉంటే దాన్ని ఎట్ టైంలో 10 లక్షలకు పెంచారు. సో ఇందులో మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచితంగా కరెంటు కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ప్రారంభం కావాల్సినటువంటి పథకాలపైన ముఖ్యంగా అభయస్థంలో మరికొన్ని పథకాలు అయితే మనకు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు, వివాహిత మహిళ, అదేవిధంగా 18 నుంచి 59 సంవత్సరాల వరకు అయితే వయసు కలిగి ఉంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వచ్చే విధంగా ప్రభుత్వం మరిన్ని కొత్త రూల్స్ అనేది సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో అమలు చేయడం జరిగింది, రెఫరెన్స్ అయితే తీసుకుంటారు కాబట్టి ఇంకా మహిళలకు సంబంధించి నెలకు 2500 పథకానికి సంబంధించి అదేవిధంగా అమలు చేయాల్సి అయితే ఉంది. ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వం తుది కసరత్తు అయితే చేస్తున్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.